కోట్ల అక్రమాస్తులు కూడగట్టుకున్న జగన్ ఇంకెంత లంచం ఇస్తాడునని అంటున్నారు లగడపాటి రాజగోపాల్. అక్రమాస్తులు లంచాలు ఇవ్వడంలో గాలి జగన్ ఇద్దరు అన్నదమ్ములేనని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లగడపాటి ప్రచారం మానేసి మరీ గాంధీ విగ్రహం దగ్గర దీక్షకు కూర్చున్నారు. ప్రచార పాదయాత్రలో భాగంగా విశాఖకు వచ్చిన లగడపాటి ఇవాళ పాయకరావుపేటలో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే సిబిఐ జడ్జికి లంచం ఇచ్చి న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చారన్న విషయం తెలుసుకుని నిరసన దీక్షలో కూర్చున్నారు. పత్రికలు చూసినాక దిగ్భ్రాంతిలోనయ్యాను. ఇంత దారుణం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో న్యాయ వ్యవస్థని న్యాయమూర్తులను ప్రభావితం చేస్తూ ఒక బెయిల్కి జగన్ పెద్దన్న వైఎస్ విజయలక్ష్మి గారి పెద్ద కొడుకు గాలి జనార్దన్ రెడ్డి 5 కోట్ల రూపాయలు లంచంగా సిబిఐ జడ్జికి ఇచ్చాడని, అది సాక్ష్యాలతో సహా సిబిఐ నిఘా పెట్టి లాకర్లో 2 కోట్ల రూపాయలు ఇతరత్ర మొత్తం అంతా కలిపి 5 కోట్లు ఇచ్చినట్టుగా నిర్ధారించి, అది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సెలవులో ఉన్నా వారు తెలియజేయగానే వెంటనే 7 కొలీజియం జడ్జెస్తో మాట్లాడి ఫోన్లో సంప్రదింపులు చేసి వెంటనే ఆ సిబిఐ జడ్జిని పట్టాభిరామ్ గారిని సస్పెండ్ చేయటం, ఓ పక్క విచారం, బాధ, ఆవేదన, ఇంకో పక్క ఎంత వేగవంతంగా హైకోర్టు చర్య తీసుకున్నందుకు కూడా అభినందనలు కూడా తెలియజేయాల్సి వస్తుంది. ఒక జడ్జి 5 కోట్లు బెయిల్ తీసుకోవాలని చెప్పి సాక్ష్యాలతో సహా పట్టుబడితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 7 జడ్జిలు కలిసి ఆ జడ్జిని సస్పెండ్ చేస్తే సాక్షి నేను మనస్సాక్షిగా చూపిస్తానని చెప్తున్నా ఆ పేపరు ఈ విధంగా. అంటే పెద్దనని విడుదల చేసింది వార్త కాదు, అవినీతి చేసింది వార్త కాదు, తల్లి కూతురు కొడుకులు కలిసి రోడ్డెక్కి ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే అది వార్త. 3 ఏళ్ల తర్వాత మరణించిన రాజశేఖర్ గారి మృతిని రాజకీయం చేయటం వార్త. 3 ఏళ్లు కనపడింది, ఇవాళ కనపడింది. జైల్లోకి వెళ్ళంగానే పదవులు రాదనుకోగానే ప్రజల మద్దతు తెలియజేయట్లని తెలియగానే